సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అవాంఛనీయ ఘటనలు, అర్లలు జరిగినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురం పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్లో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్కు పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అల్లర్లు, గొడవలు జరిగితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఈ మాక్ డ్రిల్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాలసుందరం మాట్లాడుతూ ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ఎటువంటి అల్లర్లకు, గొడవలకు పాల్పడరాదని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని సూచించారు. గొడవలు, అల్లర్లు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని, అసాంఘిక శక్తులను ఉక్కుపాతంతో అణిచేస్తామని చెప్పారు. ఒకప్పుడు మీరు హడావుడి చేసి ఇప్పుడంతా మాయ
ప్రజలారా, మీరు ఇక్కడ చట్టబద్ధమైనటువంటి అక్రమ సంఘంలో దిగుతున్నారు. తక్షణమే ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. పోలీసులు మీపై ఇప్పటికే బాష్పవాయువు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. అయినా మీరు ప్రదేశాన్ని ఖాళీ బాగానే ఉంటుంది. వాడు కూడా బాగా జగనన్న ఎఫెక్ట్ పని చేస్తాను. మరియు పరిసర గ్రామాల ప్రజలకు మార్కాపురం నెల 13న జరిగిన ఎన్నికల సందర్భంగానే ఆ తదుపరి రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని హింసాత్మక సంఘటనల దృష్టిలో ఉంచుకొని జూన్ 4న జరగబోతున్నటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజాశాంతికి భంగం కలిగిన మార్కాపురం పట్టణంలో గౌరవనీయులైనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు సుమిత్ సార్ ఐపీఎస్ సార్ వచ్చిన దగ్గర నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి అందులో భాగంగా ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిగిపోయాయి. ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో మా గౌరవనీయులైనటువంటి ఎడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ గారు ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు సారథ్యంలో ఏఆర్ టీము వీళ్ళంతా కూడా స్పెషల్ టీం ఒకటి వచ్చి ఇక్కడ ఏదైనా అలజడులు కానీ ఏమైనా జరిగితే మాబుని ఎలా చెదరగొట్టాలి, ప్రజల్ని ఎలా చెడగొట్టాలి, ఏ విధంగా చెదిరిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక డెమో ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారు రూపకల్పన చేశారు. వీరి సారథ్యంలో ఇక్కడికి వచ్చేసి దాన్ని మనకి ప్రజలకు తెలియపరిచారు. ముందుగా ఎవరైనా కానీ అసాంఘికంగా కానీ ఎవరైనా అక్రమంగా కానీ గుమ్ముగూడి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కానీ ట్రై చేసినట్టయితే వారిని చెదరగొట్టడానికి ముందుగా వార్నింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి బ్యానర్ చూపించేసి లాఠీ చార్జ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు చెదిరిపోవాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం, దాని తర్వాత ఇంకా చెదిరిపోకపోతే లాఠీ చార్జ్ చేయటం, లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఇంకా చెదిరిపోకపోతే బాష్పవాయువు ఎలా ప్రయోగించాలనేది కూడా ప్రాక్టికల్గా చూపించారు. బాష్పవాయువు ప్రయోగించిన తర్వాత కూడా వాళ్ళు చెదిరిపోకపోతే తర్వాత వాటర్ క్యాన్ ద్వారా ఏ విధంగా చెదరగొట్టవచ్చు అనేది కూడా డెమోలో చూపించడం జరిగింది.
అది కూడా దానికి కూడా సాధ్యం కాకుండా ఇంకా వాళ్ళు రెచ్చిపోయి అసాంఘిక కార్యకలాపాలు చేయడంలో భాగస్వాములు అయి ఉంటే వాళ్ళకి ఫైరింగ్ ఎలా చేయాలి, ఫైరింగ్ ద్వారా ఎలా చెదరగొట్టవచ్చు, ఫైరింగ్లో దెబ్బలు తగిలితే వాళ్ళని హాస్పిటల్కి ఎలా చేర్చాలి అనే అన్ని విషయాలు కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా కూడా ఈరోజు రూపకల్పన చేశారు. అందుకు మన ఏఆర్ ఎడిషనల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి అందరూ కూడా మార్కాపురం సబ్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి మా డైనమిక్ ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇందు మూలంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయేటటువంటి ఓటింగ్ ప్రక్రియ కూడా ఉంది. ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించారు ప్రజల సహకారాలతోటి. అదేవిధంగా ఓటింగ్ తర్వాత కూడా ఎవరు కూడా ఎలాంటి ఉద్రేకాలకు లోను కాకుండా అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు ఏదన్నా కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాంతియుతంగా ఆ విధంగా చేసుకోవాలి. ఎవరు కూడా ఉద్రేకాలకి లోనయ్యి వైలెన్స్ హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నాను. ఎవరైనా కానీ హింసకు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా జరుగుతుంది. రేపు కూడా ఎవరైనా కానీ ఆ విధంగా అసాంఘికంగా గుమ్మిగూడి ఉంటే అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రజలకు సమన్వయంగా పాటించి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో జీవించవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి ఇలాంటి డెమో ప్రదర్శించినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ గారు అశోక్ బాబు గారి టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.